అంశాలను చూసేవారు. ఇద్దరు ఆంధ్ర వాళ్ళే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్ర వాళ్ళే. అంటే చూడండి మన పరిస్థితి ఎలా ఉందో. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా మరి పోస్టుల నియామకం అయితే మరి మన భవిష్యత్ తరాలు కావచ్చు, మనం కావచ్చు, ఈ సాధించుకున్న తెలంగాణ ఫలితాలు మరి మనకు దక్కుతాయా? వీళ్ళు మనల్ని బతికిస్తారా? మనం అందరం ఈరోజు ఈ చర్చలో, ఈ చర్చ అయిపోయేంత వరకు చాలా అంశాలు ఉన్నాయి. నిజంగా కూడా జ్యుడిషియరీ మీద ఎవరు కూడా ఇంత పెద్ద చర్చ పెట్టలేదు నాకు తెలిసి. నేనే మొన్న ఒక TNN లో ఈ వర్గం వల్లనే వెళ్ళి ఒక చర్చ, మంచి చర్చ జరిగింది. ఆ రోజు నుంచే పెద్ద ఎత్తున న్యాయవాదులు ప్రజలు కదులుతున్నారు. ఈ చర్చ కూడా మేము అందుకోసమే పెట్టాం. జ్యుడిషియరీలో జరుగుతున్నది చెప్పడానికి చాలా మంది భయపడతారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ కేసు పెడతాం మీ మీద అంటే కథమిక వాడబోడు తోక మూసుకొని పోతాడు ఎంత పెద్ద ఆఫీసర్ గారు. కానీ ఈ రోజు మేము తెలంగాణ న్యాయవాదులం మాత్రం తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు హైకోర్టు సీజే గాని, సుప్రీంకోర్టు సీజే గాని ఎందుకు అన్యాయం చేస్తున్నావు, న్యాయం చేయాల్సిన వారి అన్యాయం చేస్తావా, ఎందుకు చేస్తున్నావు అని చేసి అడగడానికి సిద్ధంగా ఉన్నాం. భయపడే పరిస్థితే లేదు. దీనికి అందరూ కూడా మీరు మా వెంట ఉండాలని నేను కోరుకుంటూ, ఇప్పుడు సీమాంధ్ర తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నుంచి శ్రీమతి టి లక్ష్మి గారు, నిజంగా లక్ష్మి గారు కూడా తెలంగాణ ఉద్యమంలో ఆమె సీమాంధ్రకు చెందిన వ్యక్తి అయినప్పటికీ మాకంటే చాలా ముందుగా ఆమె తెలంగాణ ఉద్యమం కోసం చాలా టైం కేటాయించి వారి యొక్క విలువైన సమయాన్ని వెచ్చించినటువంటి వ్యక్తి. వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాను.